హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు సరే మీకు తగ్గట్టు ఏదో సంబంధం దొరికింది, పెళ్లి చేసేసుకుని మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు కదా. ఆవిడ ఆల్రెడీ వెచ్చలవిడిగా హ్యాపీగా బతుకుతుంది. ఇక లైఫ్ స్పాయిల్ అయింది నీది. నువ్వు కూడా ఎవరినొకరు చేసుకోవచ్చు కదా, మీకు తగ్గ వాళ్ళు ఎవరొకరు దొరుకుతారు కదా. పిల్లల్ని ఏం చేస్తాడు చేసుకుంటా. పిల్లలు సార్, పిల్లలు నాకు అసలు పెద్ద ఉన్న కథంతా మొత్తం పిల్లల దగ్గరే ఉన్నా సార్. నాకు పిల్లలు కావాలనే ఉంది. ఇప్పుడు పిల్లలు నేను తీసుకుందామని చెప్పండి, నేను మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ వచ్చేసి ఉంటుంది, అదొక బాధ ఉంది సార్. ఇప్పుడు ఆడికి పంపిద్దామని చెప్పేసి అంటే వాడు గుండా పడకనా కాదు సార్. నేను చెప్తా ప్రాసెస్ ఏంటని. మీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే మీకు తగ్గ వాళ్ళు దొరుకుతారు కదా, చేసేసుకోవచ్చు కదా అని అడుగుతున్నా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు డైవర్స్ లేని పెళ్లి ఇస్తాను. ఎవరయ్యా, మీకు ఆల్రెడీ విడాకుల పత్రం ఉంది, అది చూసుకుని మే పెద్ద లీగాలిటీ ఫాలో అయ్యే ఫ్యామిలీస్ ఏం కాదు. విచ్చలవిడిగా తిరుగుతుంది అక్కడ. ఆవిడ ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకుని ఎక్కడో ఉంది. నీ మీద ఇంకే కేసులు వేసిన కేసు ఓడిపోయింది, ఇంకే కేసులు నిలబడవు. అర్థమవుతుందా? సో ఇలా నమ్మి చేసుకునే వాళ్ళు ఎవరైనా దొరికితే చేసేసుకోవడమే. ఆర్డర్ కాపీ ఉంటేనే పెళ్లి చేసుకుంటానంటే అయ్యే పనులు కాదు కదా మేడం. ఇంతకుముందు ఒకసారి చూసుకున్నా మేడం. చూసుకున్న తర్వాత మేడం ఏమో మీ ఆవిడ వస్తుందేమో, మీ పిల్లలు భయపడుతున్నారు, వాళ్ళు భయపడుతున్నారు. ఓకే సార్, లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను ఒకసారి వినండి. అంటే మీరు ఒకవేళ మీ ఆవిడతో ఏమన్నా మాట్లాడమని వచ్చారా లేకపోతే ఏంటి? మాట్లాడి నాకు డైవర్స్ కుదిరి, నాకు డైవర్స్ వస్తే మేడం ఆమె నేను ఏమంటలేదు మేడం. ఆమె ఆమె బతకని మ్యూచువల్ డైవర్స్ ఇస్తే బాగుండని మేడం. సార్, ఈ పర్యవసానాలు ఎట్లా ఉంటాయి అంటే వాటి రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్తాను వినండి మేడం. మీ అదృష్టం బాగుండి ఒక 5 to 7 years తిరిగి 498 కేసు గెలిచారు. ఒకటి ఆ అమ్మాయి ఫైట్ చేసింది, మీకు ఇచ్చిన మాట వదిలేసి ఫైటింగ్ చేసింది. యాక్చువల్గా అక్కడ 2018లోనే మీ పేడ వదిలిచ్చేసుకుంది ఒక రకంగా. లేడీస్ కాబట్టి లేడీస్ తగ్గ వాళ్ళు ఎవరో పనికిమాలిన దొరికేశారు ఆవిడకి. వీడు కాకపోతే వీడు కాకపోతే వీడు అని ఏదో ఇప్పుడు దాకా ఎంతమందితోనో కవర్ అవుతుందని మీరు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. లేదా ఆవిడ ఇండివిజువల్గానే బతుకుతుంది. ఈ డైవర్స్ వల్ల ఆవిడకి బెనిఫిట్ ఏంటంటే ఎవడో ఒకడు దొరుకుతాడు. 2, ఇష్టం లేని భర్త ఫోర్స్ఫుల్గా ఇంటికి రాడు. అందువల్ల ఆవిడ రాయించుకుంది. యాక్చువల్గా లీగల్ డైవర్స్ కావాల్సింది ఆ అమ్మాయికి. ఎందుకంటే తను జాబ్లో ఉంది. ఇన్ కేస్ ఏదైనా జరిగితే బెనిఫిట్స్ కానీ ఏమన్నా వచ్చేది మీకు మీ పిల్లలకి మాత్రమే. ఆవిడ లీగల్ డైవర్స్ తీసుకోవాలి, మీరు కాదు. మీకంటే ఎక్కువ అవసరం ఆవిడకుంది. అయినా ఆవిడ తీసుకోవాలి. ఇది ఒక్కటి పట్టుకొని ఎవడో పొల్లయ్యో ఎల్లయ్యో వెళ్ళి మేమండి ఆవిడ భర్త అనటం కుదరదు. ఓకేనా? మీరు ఇంకో మ్యారేజ్ చేసుకోవడం వేరు, కానీ ఆవిడకి భర్త మీరే లీగల్గా ఆవిడ విడాకులు తీసుకునేదాకా. ఇది గుర్తుపెట్టుకోండి. 2, మీరు ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్ కోసం అనో విడాకులు కావాలి అనో ఆవిడని అప్రోచ్ అయితే మనం కానీ మీ అడ్వకేట్ కానీ పెద్ద మనుషులు కానీ వెంటనే ఆవిడ మీ మీద ఎంత పంచాయతీ చెప్తుంది. ఎందుకంటే చాలా ఎలిగేషన్స్ ఉండుంటాయి. ఆ అమ్మాయి ఒక డెసిషన్ తీసుకొని లవ్ చేసిన ఒక వ్యక్తిని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయింది అంటే ఆవిడ వర్షన్ ఏదో ఆవిడకుంటుంది. తాగుబోతూ తిరుగుబోతూ పని చేయడు, పట్టించుకోడు, వాళ్ళ అమ్మాయి లెక్క చేయదండి, పిల్లల్ని ఏ రోజు పట్టించుకోలేదండి, నన్ను ఏ రోజు పట్టించుకోలే, నా మీద విపరీతమైన అనుమానం, నేను పతివ్రతలకు లీడర్ని, ఇలా ఏదో చెప్పుకుంటూ వెళ్తుంది ఆవిడ వర్షన్. ఆవిడ మీరు కేసు వేస్తారు, లేదమ్మా నువ్వు సెటిల్మెంట్కి రా అంటే నన్ను పంచాయతీని టీవీలో పెడతారా అన్న ఒక ఉద్దేశంతో పిల్లలు ఆవిడ దగ్గర ఉన్నారు. ఆశ్రమంలో ఉన్నారా, హాస్టల్లో ఉన్నారా, ఎక్కడున్నారు? ఎందుకంటే గవర్నమెంట్ హాస్టల్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు గురుకులు ఇట్లాంటివన్నీ మనకి అనాథాశ్రమాలు ఏం కాదు. అవి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన కొన్ని ట్రస్ట్ల కింద లెక్క అవి. సో వాటిలో పిల్లలు చదువుతున్నారన్నా కానీ ఈవిడ దగ్గరే ఉండాలి అని మనం ప్రెజర్ చేయలేం. అప్పుడు మీరు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్, మీ ఫ్యామిలీ బాగుంది, మీరు పిల్లల కోసమే బతుకుతున్నారు అన్నప్పుడు మీరు చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసుకొని ఈవిడ పిల్లలు సరిగ్గా చూడట్లా, ఆశ్రమాల్లో పడేసింది, లేకపోతే పలానా చోట వేసింది, నా పిల్లలు అక్కడికి డైలీ సర్వీస్లో వెళ్తారు, తల్లి ప్రేమ ఎలాగో లేదు, తండ్రి ప్రేమ అన్నా ఉండనివ్వండి అని మీరు పోరాటం చేయడానికి రెడీ అయితే అప్పుడు మళ్ళీ ఫైట్లు స్టార్ట్ అవుతాయి. మీరు 2018 నుంచి స్టార్ట్ చేస్తుంటే ఇప్పుడు మీకు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యేవి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసుకుని ఇంకో 5 years 3 years ఫైట్ చేయడానికి నేను సజెషన్ ఇవ్వలేనని నా ఉద్దేశం. అంటే బెటర్ కాదు. మీ దాంట్లో మీకు తెలియక మీరు ఏదో అనేసుకుంటారు. లీగాలిటీ ఎలా ఉందో బయట మాకు తెలుసు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక కేసులో సీనియారిటీ వచ్చేసింది. ఒక అబద్ధపు కేసు అబద్ధం అని ప్రూవ్ చేయడానికి మీకు 6 ఏళ్ళు పట్టింది. ఏది అమ్మాయి అన్ని ఒప్పుకున్న కేసులో, విత్డ్రా చేసుకుంటానని రాసి ఇచ్చిన కేసులో కూడా. సో అలాంటి రాయేసుకోవడం అవసరమా అలాంటి ఆవిడ మీద అనేది ఒక్కసారి రియలైజ్ అవ్వండి. ఇలా మీరు ఉండడం వల్ల మీకు ఇప్పుడు ప్రెసెంట్ లీగాలిటీ లేదు, పిల్లలకి సంబంధించి మెయింటెనెన్స్ కేసు కానీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ లేదు. ఆవిడ లైఫ్ ఏదో ఆవిడ బతుకుతుంది, మీ లైఫ్ ఏదో మీరు. మిమ్మల్ని నమ్మి ఇలాగే ఉండగా వచ్చిన వ్యక్తే మీకు కరెక్ట్ పర్సన్. మీకు డైవర్స్ కేసు కావాలి, డైవర్స్ లీగల్గా కావాలి, ఇందాక నేను చెప్పిన బెనిఫిట్ పోతుంది. అయినా పర్లేదు మేడం, అమ్మాయిది నాకు అనవసరం,
పిల్లల డైవర్సా, ఈ రెండిట్లో ఏదో ఒకటే. ఎందుకంటే మీరు డైవర్స్ అడుగుతూ పిల్లల్ని అడిగితే మీకు కోర్టు ఇవ్వదు. నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఈ రెండు అడుగుతామో ఈ అమ్మాయి వెంటనే పిల్లలకి సంబంధించి మెయింటెనెన్స్ వేస్తుంది. పిల్లలు ఇంకా చిన్నపిల్లలే, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేదాకా మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు అది లేదు. దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇంటీరియర్ పిల్లల విజిటేషన్ రైట్స్ వస్తాయి. మంత్లీ ఒకసారో వీక్లీ ఒకసారో వెళ్ళి హాస్టల్ దగ్గరికి వెళ్ళి చూసుకోవడం. మీరు చైల్డ్ కస్టడీ పిటిషను, డైవర్స్ కేసు రెండు వేయాలి. చైల్డ్ కస్టడీ పిటిషను, డైవర్స్ కేసు క్లాష్ అవుతున్నాయి. ఎందుకంటే మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో స్టెప్ ఫాదర్ ఎప్పుడు బాగా చూసుకోరు. మేబీ ఇంకా ఫాదర్స్ అన్నా బాగా చూసుకుంటారేమో, స్టెప్ మదర్ 99% బాగా చూసుకోదు. సో మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి డైవర్స్ అడుగుతూ పిల్లల్ని నాకు ఇవ్వండి అంటే, బాబు నీ దగ్గర ఆ తిరిగిపోతే ఆవిడ దగ్గర ఉండడం కంటే పిల్లలు గవర్నమెంట్ హయాంలో ఉండడం బెటరు అని అక్కడే ఉంచుతారు. మీకు విజిటేషన్ రైట్స్ మాత్రమే వస్తాయి. అప్పుడు ఈవిడ విజృంభించేసి మెయింటెనెన్స్ కేసు వేస్తుంది. అర్థమవుతుందా? ఇద్దరు పిల్లలకి మెయింటెనెన్స్ కట్టాలి. ఇక్కడ కొత్తగా సంబంధం వచ్చిన అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. మీ ఇద్దరు పిల్లల్ని చూడడానికి నేను పెళ్లి చేసుకోవాలా, మీ దగ్గర డైవర్స్ పేపర్ ఉన్నా రారు. రెండు, పిల్లలు అక్కడ ఉన్నారు, నేను నెల నెల మెయింటెనెన్స్ ఇస్తున్నాను, నాకు మెయింటెనెన్స్ కేసు నడుస్తుంది అన్నా రారు. సో దానివల్ల మనకి డైవర్స్ కేసు ఆర్డర్ వేస్ట్. సో పిల్లలు కావాలంటే పెళ్ళి అనే విషయం మర్చిపోండి. చైల్డ్ కస్టడీ పిటిషన్ వేయండి. పిల్లల కస్టడీ 100% మీకు వస్తుంది. ఓ 2 to 3 years ఫైట్ చేస్తే ఈలోపు విజిటేషన్ రైట్స్ వస్తాయి. అంటే 2-3 months నుంచి మీరు ఇంటీరియం విజిటేషన్ పిటిషన్ వేసుకుంటే పిల్లల విజిటేషన్ రైట్స్ మీకు వస్తాయి. చూసుకుంటూ పిల్లలతో ర్యాపో పెరిగితే మేము డాడీ దగ్గరే ఉంటాము అంటే పిల్లలు మాత్రమే మీకు వస్తారు. పిల్లలు మీతో ఉండే టైం వాళ్ళ మ్యారేజ్ వరకే గుర్తుపెట్టుకోండి. పిల్లల బాధ్యత మీదే, ఎడ్యుకేషన్ మీదే, పెళ్ళిళ్ళు మీవే. అంటే మీ జీవితం అలా వెళ్ళిపోద్ది. దాంతోపాటు అమ్మాయితో హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుంది? లేదండి సరే పిల్లలు ఇప్పుడు అమ్మాయి ఎట్లా ఉంటున్నారో అలా ఉండనివ్వండి, నాకున్న మరి నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే నాకున్న ఆప్షన్స్ ఏంటి? ఆవిడ్ని కదుపుకోవడం కంటే కూడా మీరు జస్ట్ ఒక డైవర్స్ పేస్ట్, అంటే నేను కదిపితే ఏం జరిగిద్దో చెప్తున్నా. మీరు డైవర్స్ కేసు వేసినా ఇది జరగవచ్చు, కానీ కొంచెం 50-50 ఛాన్సెస్. మనం ఆవిడని కదపట్ల, ఏదో అడ్రస్ మీకు ఆల్రెడీ 4-5 అడ్రస్లు ఉన్నాయి ఆ అమ్మాయివి, ఒక అడ్రస్ పంపించారు, ఆవిడ లేదు, 2-3 సార్లు తర్వాత మీకు ఎక్స్పార్టీ అడ్రస్ వస్తాయి. ఆ ఆర్డర్ కాపీ తీసుకుని వేరే పెళ్లి చేసుకుంటారు. నా బెస్ట్ సజెషన్, దీంతో ఎవరైనా పెళ్లి చేసుకుంటానంటే ఈ ఆర్డర్ చూపించుకొని చేసుకోండి అని చెప్తా. ఎందుకంటే ఆవిడని కదుపుకోవడం దండగా సార్ అని. డీవీసీ కేసు, మెయింటెనెన్స్ కేసు వేస్తే డైవర్స్ అంటే ఇప్పుడు మీరు కొత్తగా మళ్ళీ డైవర్స్ వేసుకోవాలి. ఈ 3 వేసుకొని కోర్టుల చుట్టూ తిరగడం అన్నా కానీ ఆవిడని కదుపుకొని ఇప్పుడు అమ్మ నువ్వు రా మ్యూచువల్ డైవర్స్కి అన్నా కూడా మీరు మళ్ళీ క్లోజ్ అయిపోయిన చాప్టర్ని రీఓపెన్ చేసినట్టు అవుతుంది. బెటర్ సజెషను, ఇలా మిమ్మల్ని నమ్మి మీరు ప్రవర్తన బాగుంటే లవ్ చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు కానీ ఉంటారు. ఈ ఆర్డర్ కాపీ చూపించండి, వాళ్ళకు ఒక హామీ. వాళ్ళు ఏంటి, అరే మళ్ళీ నీ భార్య పిల్లలు వస్తే ఏంటి పరిస్థితి అంటే, అమ్మ ఇన్నేళ్ళు అయిపోయింది ఇప్పటిదాకా రాని ఆవిడ, ఆల్రెడీ విడాకులు అయిపోయినాయి, నన్ను నమ్మి చేసుకుంటే చేసుకోండి అని మీరు అట్లా ప్రొసీడ్ అవ్వగలిగితే అది బెటర్ సజెషన్ అని నా ఉద్దేశం. లేదు మేడం మీరు కదపండి అంటే కదుపుతాను, తర్వాత వచ్చే పర్యవసానాలు మీరు ఆలోచించుకోండి. రాయా అని చెప్పా, ఏం పడుతుంది మన ముఖం మీద అని ఆలోచించుకోండి. మీ కష్టం మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఇలా వదిలించుకోవడం చాలా బెటరు. ఇట్లాంటి కేసుల్లో పిల్లల ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళే డాడీని ఎత్తుక్కొని వస్తారు. అప్పటికి మీరు కరెక్ట్గా ఉండి ₹1 సంపాదించుకొని సీక్రెట్గా నా పిల్లలకి నేను ఇస్తే బెటరు అని అనిపించిన రోజు సీక్రెట్గా ఇవ్వండి, హక్కుగా కాదు. ఇప్పుడు మనం కదిపితే వాళ్ళు హక్కులు మాట్లాడతారు. పిల్లలకి ఏం కడుతున్నావు నువ్వు ఇప్పటిదాకా, ఆల్రెడీ పిల్లల్ని 2000లో తీసుకెళ్ళా, 4 సంవత్సరాల నుంచి నేను పోషించుకుంటున్నా, నీకు ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ మొదలు ఇప్పుడే మీకు లీగాలిటీ వదిలింది, మళ్ళీ మొదలు అవసరమా అని నా ఉద్దేశం.